మైండ్ ఖాళీగా ఉంచుకోవటం కాదు. మీరు మద్యంతో అయినా దాన్ని నింపొచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మని చేత అయినా నింపొచ్చు. మద్యం చేత నింపితే మద్యం కంట్రోల్ చేస్తుంది, పరిశుద్ధాత్ముడి చేత నింపితే పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేస్తాడు. ఏది మీకు కావాలి అనేది మన ప్రశ్న. ఇప్పుడు చూసినట్లయితే గనక ఈ హిప్పీ అనేటటువంటి ఒక మూవ్మెంట్ వచ్చింది ఆ రోజుల్లో. జుట్టు పెంచుకుని 50s 60s లో యూరోప్ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా భారతదేశానికి వాళ్ళు బైకుల మీద కార్లలో కూడా వచ్చేసారు. ఆ రోజుల్లో వాళ్ళు గంజాయి ఎక్కువగా తాగేవాళ్ళు. దాన్ని ఒక కొత్త మతంగా న్యూ ఏజ్ రిలీజన్ గా తీసుకొచ్చారు. ఆ న్యూ ఏజ్ రిలీజన్ ఎక్కడి నుంచి వచ్చింది? మన సనాతనంగా చెప్పుకునేటటువంటి మన దగ్గర నుంచి వచ్చిందే. ఇప్పటికీ కూడా కేదార్నాథ్, ఋషికేశ్ కానివ్వండి, లేకపోతే మనాలి కానివ్వండి, ఇలాంటి కొండ ప్రాంతాలన్నింటిలో కూడా, బద్రీనాథ్ కానివ్వండి, వీటన్నిటిలో కొండ ప్రాంతాల్లో కూడా జుట్టు పూర్తిగా పెంచేసుకుని వందలు ఉంటాయి. ఆ మత్తులో వాళ్ళు మనిషిని తింటున్నారా, అన్నం తింటున్నారా, లేకపోతే ఇంకేం తింటున్నారు అన్నది తెలియకుండా తింటారు. మనిషి దేవుని స్వరూపంలోను దేవుని పోలికలోనూ ఉన్నాడు. మనిషి తన నియంత్రణలో కాకుండా సృష్టి నియంత్రణకు వెళితే, ఇది సృష్టిలో ఒక భాగం, ఆహారం కానివ్వండి, పానీయం కానివ్వండి, దాని నియంత్రణలోనికి వెళ్తే నువ్వు దాన్ని దేవుని యొక్క స్థానంలో పెట్టిన వాడు అవుతావు. కానీ క్రైస్తవం అలా చెప్పదు. క్రైస్తవం యూ బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అని చెప్తుంది. పరిశుద్ధాత్మని చేత నింపబడి ఉండు అని చెప్తుంది. సో పరిశుద్ధాత్మని చేత నింపబడి ఉంటే నువ్వు మనిషివి అవుతావు, దేవుడివి కావు. మిగిలిన వాటితో నింపబడితే దేవుడి అవుతాను అనుకుని అటు మనిషి కాకుండా అటు దేవుడు కాకుండా పశుప్రాయుడు అవుతావు.